నమస్తే. తమిళనాడులో ఏం జరుగుతుందో గమనిస్తున్నారా? మామూలు ట్విస్టులు కాదు. ట్విస్టుల మీద ట్విస్టులు. తమిళనాడు ప్రజలకే కాదు, లేదా టీవీకే కార్యకర్తలకే కాదు, దేశవ్యాప్తంగా చాలామంది సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఎవరి మీద? విజయ్ మీద. తమిళనాడులో లార్జెస్ట్ పార్టీగా అవతరించింది 108 సీట్లతోటి. కానీ ఆయన సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆయన రాజకీయాల మీద అంత అవగాహన లేదు, పట్టు లేదు. ఒక వార్త కూడా సర్కిల్ అవుతుంది. ఒక నిజంగా అనుభవజ్ఞుడైన వ్యక్తి విజయ్ పక్కన ఉంటే బాగుండే కదా అనే వార్త కూడా వస్తుంది. ఏమన్నా ట్విస్టులా? అసలు గవర్నర్ ఎంత మోకాలు అడ్డుతున్నాడంటే అసలు అసలు అవకాశమే ఇస్తలేడు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా, నాకు నా 108 సీట్లు వాళ్ళకు వచ్చినాయి కదా, ఈ కాంగ్రెస్ కూడా కొంత మద్దతు ఇచ్చింది. కాకపోతే 118 మార్కు రాలేదు, ఆ సంఖ్యాబలం రాలేదు ఇంకా. అంటే వేరే వాళ్ళు మద్దతు ఇస్తలేరు. ఈ సిపిఐ, సిపిఎం, వీసీకి ఇప్పుడేదో చర్చలు నడుస్తున్నట్టున్నాయి. కానీ అసలు అవకాశమే ఇస్తలేడు. మామూలు తమాషా కాదు. ప్రశ్నల మీద ప్రశ్న వేసిండు రాజేంద్ర, గవర్నర్ అయినా. దీని వెనుక ఒక ట్విస్ట్ ఉంది. ఎందుకు ఇంత గవర్నర్ ఎందుకు సతాయిస్తున్నాడు అంటే, వాస్తవంగా కూడా లోక్ భవన్లో కాదు నిరూపించుకోవాల్సింది, సంఖ్యాబలం ఉందనేది. ప్రమాణ స్వీకారం చేసినాక ఫ్లోర్లో అసెంబ్లీలో ఆడ నిరూపించుకోవాలి. అదే గవర్నర్ ఒక వారమో 2 వారాల్లో టైం ఇస్తాడు, అక్కడ నిరూపించుకోవాలి. కానీ గవర్నర్ ఏమంటున్నాడు, లోక్ భవన్లో నిరూపించుకో అంటున్నాడు. నీకు సంఖ్యాబలం రాకపోతే, నీకు సంఖ్యాబలం లేకపోతే, నీకు మద్దతు లేకపోతే ప్రసక్తే లేదు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆన్నే అడ్డుకుంటున్నాడు. ఎంత కుట్ర ఉందంటే చివరిలో చెప్తా. ఒకసారి ఇది ఆయన చాలా ప్రశ్నలు వేసిండు. ఎవరికి? విజయ్కి. ఆ ప్రశ్నలు ఏందో ఒకసారి చదువుతా నేను. మామూలు ప్రశ్నలు కాదు, అసలు 3 చిల్లర నీళ్ళు తప్పుతున్నాడు. ఇంకో వీడియో కూడా ఉంది నా దగ్గర. ఈ కాన్వాయ్ ఉంది కదా, కాన్వాయ్ దాదాపు ఇక ఆయనకే, మన సీఎం కాన్వాయ్ ఉంటుంది కదా, కాన్వాయ్ కూడా తొలగించారు. లేదు, కాన్వాయ్ తొలగించారు. నిన్న రాత్రే ఒక వీడియో వచ్చింది, ఆ కార్లో కూర్చొని చాలా బాధలో ఉన్నాడు. ఆ వీడియో ఉంది, నేను చూపిస్తా. ఎక్కడుంది అది? ఏం ట్విస్టులు, ఏం కథ, వీడియో ఏడుందబ్బా? సర్లే, తర్వాత చూపిస్తా. ఒకసారి ఇది గవర్నర్ ఏమన్నాడు, ఇది లేటెస్ట్ అప్డేట్ న్యూస్. 118 మంది ఎమ్మెల్యేలతో ఆ తర్వాతే ప్రమాణ స్వీకారం. విజయ్కి తేల్చి చెప్పిన గవర్నర్. తమిళనాడు సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టేందుకు టీవీకే చీఫ్ విజయ్కు వరుస ఎదురు దెబ్బలు తలుగుతున్నాయి. ఇప్పటికే ఓసారి విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి నిరాకరించిన గవర్నర్ రెండోసారి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ 118 సీట్లు ఉన్నప్పుడే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతిస్తామని విజయ్కు రెండోసారి తేల్చి చెప్పారు గవర్నర్. రాజేంద్ర విశ్వనాథ్ ఆల్రేకర్ అంట ఆయన పేరు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉండాలని, అందుకు అవసరమైన సంఖ్యాబలం రుజువయ్యే వరకు వేచి చూస్తానని ఎవరు పేర్కొన్నారు గవర్నర్. దీంతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. అసలు గవర్నర్ చెప్పింది ఇదేనా? సంధించిన ప్రశ్నలు ఇవేనా? అసలైన ప్రశ్నలు ఇవి. చాలా జాగ్రత్తగా గమనించండి. 112 మంది ఎమ్మెల్యేలతో ఎలా ప్రమాణం చేస్తారు? మొదటి ప్రశ్న, టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఇతర పార్టీలు ఏంటి? సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మెజార్టీని ఎలా నిరూపించుకుంటారని భావిస్తున్నారు? ఓకేనా? మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలతో మీరు స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరా? సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని నిరూపించుకోండి. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని నిరూపిస్తేనే ప్రమాణ స్వీకారం చేయగలరు. సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత మద్దతు వస్తుందనే ఊహతో మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మద్దతు ఇవ్వని వారు అప్పుడు మద్దతు ఇస్తారని మీరు ఎలా భావిస్తున్నారు? గవర్నర్ సంధించిన ప్రశ్నలకు విజయ్ నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో గవర్నర్ సైతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తమిళనాడు రాజకీయ వర్గాల సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ గురువారం మే 7న రెండోసారి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అల్రేకర్తో విజయ్ భేటీ అయ్యారు. అసెంబ్లీలో ఏకైక అతిపెద్ద పార్టీ నాయకుడిగా తనను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతించాలని, ఆ తర్వాత సభలో మెజార్టీ నిరూపించుకుంటామని విజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కానీ విజయ్ అభ్యర్థనను రెండోసారి కూడా గవర్నర్ తిరస్కరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతో వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని కుండబద్దలు కొట్టారు గవర్నర్. దీంతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మరోసారి బ్రేక్ పడింది. గవర్నర్ నిర్ణయంపై విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని వేచు. ఎందుకంటే నాకు అర్థం కాదు ఇది. ఎందుకు గవర్నర్కి ఇంత ఉబ్బలాటం ఎందుకు?
ఆడ అసెంబ్లీలో నిరూపించుకోడా ఓ వారమో 2 వారాల టైం ఇస్తే లోక్పాల్లో నిరూపించుకుంటారా? ఇది ఎక్కడ భావోద్దారిద్రం అండి? రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు, మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు అతిపెద్ద పార్టీ ఇదే కదా టీవీకేనే. సరే డిఎంకే లేకపోతే అన్న డిఎంకే వాళ్ళు ఏమైనా గవర్నర్ దగ్గరికి పోయినరా, మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం మాకు కూడా అవకాశం ఇవ్వండి అని. వాళ్ళకి అసలు సంఖ్యాబలమే లేదు కదా. వాళ్ళు అసలు మిమ్మల్ని మీ అనుమతే పెద్ద కోరలేదు కదా. అసలు వాళ్ళు ముందుకే రావట్లేదు కదా. మేము ప్రతిపక్షంలోనే ఉండడానికి సిద్ధమని స్టాలిన్ చెప్తా ఉన్నాడు కదా హుందాతనంతో. మీకెందుకండి అంత బాధ? ఆ బాధ ఏందో చివరిలో చెప్తా. ఒకసారి ఈయన కమల్ హాసన్ ఉన్నాడు కదా, ఆయన కూడా ఒక మాట చెప్తున్నాడు. ఇదే అది. ఒకసారి ఇది కూడా చదివిస్తే నేను చెప్పేస్తా. మెజార్టీ నిరూపించుకోవాల్సింది అసెంబ్లీలో, రాజ్భవన్లో కాదు. ఎవరంటారు? కమల్ హాసన్ అంటున్నాడు. తమిళనాడు రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజార్టీ ఏ పార్టీకి రాకపోవడంతో అధికార పీఠంపై అనిశ్చితి కొనసాగుతుంది. 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా విజయ్ టీవీకే పార్టీ అవతరించింది. అయితే మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు అవసరం. ఈ నేపథ్యంలో మక్కల్ నీతి మయ్యం అంటే ఎంఎన్ఎం కమల్ హాసన్ పార్టీ అధినేత లోక్ నాయకుడు కమల్ హాసన్ చేసిన ట్వీట్ ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తుందంట. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారా? తమిళనాడు గవర్నర్ వైఖరిని కమల్ హాసన్ తీవ్రంగా తప్పుపట్టారు. తమిళనాడులో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు, ప్రజల ఆకాంక్షలను గవర్నర్ అవమానిస్తున్నారంటూ ఘాటుగా స్పందించారు. 234 స్థానాలున్న అసెంబ్లీలో 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కజగంను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని కమల్ మండిపడ్డారు. స్టాలిన్పై ప్రశంసలు, విజయ్కు మద్దతు. ఈ రాజకీయ చదరంగంలో డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని కమల్ హాసన్ ప్రశంసించారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉంటామని ప్రకటించిన నా సోదరుడు స్టాలిన్ రాజకీయ పరిణతికి నా సెల్యూట్ అని పేర్కొన్నారు. అయితే అతిపెద్ద పార్టీగా నిలిచిన విజయ్ను పిలవకుండా కాలయాపన చేయడం వల్ల ఎన్నికైన 233 మంది ప్రతినిధులు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేకపోతున్నారని, ఇది రాష్ట్రానికి అవమానం అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికే కాదు, ఓట్లేసిన ప్రజలందరికీ అవమానమే నిజంగా. గవర్నర్ హెచ్చరిక. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు తమ బాధ్యతను గుర్తుంచుకోవాలని, ఇది కేవలం డిమాండ్ మాత్రమే కాదు, ఒక రిమైండర్ అని కమల్ హెచ్చరించారు. 108 స్థానాలు గెలుచుకున్న టీవీకేకు అవకాశం ఇవ్వకపోవడం అంటే ఓటర్ల తీర్పును కాల రాయడమేనని విమర్శించారు. ఇప్పటికైనా విజయ్ను పిలవాలని కమల్ డిమాండ్ చేసిండు. ఆయన వాళ్ళ తమిళ భాషలో చేసిండు. ఇక కీలక మలుపు. సినిమాలను వదిలి పూరిస్తే రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అన్నా డిఎంకే, ఇటు డిఎంకే వంటి దిగ్గజ పార్టీల మధ్య 108 సీట్లు సాధించి సృష్టించిన ప్రపంచం ఇప్పుడు తమిళ రాజకీయాలను కొత్త మలుపు తిప్పింది. మ్యాజిక్ ఫిగర్తో ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల నుంచి మద్దతు కూడబెట్టే పనిలో విజయ్ ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తమిళనాడు ప్రజలందరి కళ్ళు రాజ్భవన్ పనే ఉన్నాయి. మరి గవర్నర్ అతిపెద్ద పార్టీగా ఉన్న విజయ్ని ఆహ్వానిస్తారా, లేక రాజకీయ అనిశ్చితి మరికొంతకాలం కొనసాగుతుందా అన్నది వేచి చూడాలి. 100% గవర్నర్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు. మామూలు అత్యుత్సాహం కాదు, అంత అవసరం లేదాయన. ఏదేమైనా సీఎం అవుతాడు. విజయ్ ఇంటి ముందు ఫ్యాన్ కన్నీళ్ళంట. విజయ్ ఇంటి ముందు. ఓకేనా? ఇదంతా చూసిరు కదా. ఎందుకండి గవర్నర్కి అంతా అతిపెద్ద పార్టీని ఆహ్వానించి ఓ వారమో 2 వారాల టైం ఇచ్చి ప్రమాణ స్వీకారం తర్వాత ఎమ్మెల్యేలు తర్వాత వీళ్ళదంతా అవుతుంది కదా, ఆ మంత్రులు ఎంతోమంది వేస్తారు, అంతా అయిపోతుంది. ఇక ఆ ఫ్లోర్లో నిరూపించుకుంటూ అయిపోయాయి కదా. ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు. ఏదో దేశంలో ఎప్పుడు అసలు ఇక పూర్తి సంఖ్యాబలం ఉన్నప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన చరిత్రలనే ఉన్నాయి దేశంలో, రాష్ట్రాలలో. సంఖ్యాబలం లేకపోయినా అతిపెద్ద పార్టీగా అవతరించింది కాబట్టి అవకాశం ఇచ్చిండ్రు గవర్నర్లు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు ఉన్నారు, మంత్రులు కొందరు చేసిండ్రు, ఎమ్మెల్యేల వాళ్ళు ఫ్లోర్లో పోయి ప్రమాణ స్వీకారం చేసిండ్రు. అంత అయిపోయాక ఓ టైం పెడతాడు. ఆ టైం లిమిట్లో నిరూపించుకోండి బాబు, మీరు మీ సంఖ్యాబలం ఉందా లేదా అని ఒకసారి టైం ఇవ్వాలి. ఈయన ఏందో దీని వెనుక ఏం తెలుసా? అసలు కుట్ర అంతా బీజేపీదే, మోడీది, అమిత్ షాది. మీకు విషయం తెలుసా? టీవీకి అధినేత విజయ్ తోటి పొత్తు కోసం మామూలు ప్రయత్నాలు చేయలే, విశ్వ ప్రయత్నాలు చేశారు, భగీరథ ప్రయత్నం చేశారు. విజయ్ దగ్గరికి రానియలే, అక్కడ ఓనర్ అని చెప్పాడు. అసలు దగ్గరికి అసలు పక్కలకే రానియలేదు. ఎందుకంటే విజయ్ బలం ఏందో తెలుసు. ఆల్రెడీ సర్వేలు బీజేపీ అధిష్టానం దగ్గరికి పోయినాయి. 100% కింగ్ మేకర్ అవుతాడు. ఈయన కింగ్ మేకర్ అవుతాడు. సరే, డైరెక్టు 118 సీట్లు రాకపోయినా సంఖ్యాబలం కింగ్ మేకర్ అవుతాడు, పొత్తు పెట్టుకోవాలని సర్వేలు పోతే ఈయన దగ్గర మామూలు సంప్రదింపులు చేయలేదు. అమిత్ షా కానీ వాళ్ళు నరేంద్ర మోడీ చేయకపోయింటాడు, అమిత్ షా కింది స్థాయి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. అయితే విజయ్ రానియలేదు. అదే అసలు కథ. పగంతా అది అడ్డుకోవడం, అదే 3 చిల్లర. సరే, ఎట్లయితే ఎట్లయింది, విజయ్ వచ్చిండు కదా, కనీసం మా పవర్ ఏందో చూపించాలనేది ఇప్పుడు అసలు కథ.
3 చెల్లర నీళ్ళు తాపిస్తూ ఉన్నారు. ఆయనకు నిద్ర పడతలేదు పాపం. సెక్యూరిటీ తొలగించారు. హడావిడి సెక్యూరిటీ అంతా నిన్న మొన్న తిరిగే, ఇప్పుడు కాలర్ లేవు మళ్ళా. అంటే ఇన్ని ప్రశ్నలు ఎందుకు అంటున్నా? ఒకవేళ సంఖ్యాబలం నిరూపించుకోలేదు అనుకుందాం, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రపతి పాలన విధించవచ్చు కదా, ప్రభుత్వం రద్దు చేయొచ్చు. ఏముంది నాకు అర్థం కాదు. ఇన్ని ప్రశ్నలు ఎందుకు? కేవలం బీజేపీ కుట్రనేది. మీరు లోతుగా ఆలోచన చేయండి. రాజకీయ విశ్లేషకులతో కూడా నేను మాట్లాడితే వాళ్ళు చెప్పింది కూడా ఇదే, 100% అదే కుట్ర అని. మరి గవర్నర్ ఈయన కేంద్రం నియమించిన వ్యక్తే కదా, అయినా వాళ్ళ మనిషే కదా. 100% అడ్డుకుంటున్న నరేంద్ర మోడీ, అమిత్ షానే. ఇప్పుడు 118 మంది ఎమ్మెల్యేలు లేకపోతే వద్దు అని చెప్తా ఉన్నాడు. అయితే సినీ ఇండస్ట్రీలో చాలా మంచి స్థాయికి ఎదిగిన వ్యక్తి రాజకీయ అనుభవం లేకపోతే గిట్లుంటుంది. అసలు ఈ కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, ఆ సిపిఐ, సిపిఎం, విసికే, ఐయుబిఏ ఏదో ఉన్నాయి పార్టీలు. ఇంకా మరి వాళ్ళు ఎందుకు అంతగా ఫీల్ అవుతారో అర్థం. ఇప్పుడు లైన్లోకి వస్తున్నారు. సిపిఐ, సిపిఎం, విసికే వీళ్ళంతా చర్చలోకి వస్తున్నారంట. ఇప్పుడు అసలు వాళ్ళు రాకపోయినాపా. ఇప్పుడు లార్జెస్ట్ పార్టీ ఏది ఉంది? విజయ్దే కదా. ఎందుకు అంత తాత్సారం చేస్తున్నాడు? కేవలం కేంద్ర కుట్రనే 100%. ఈ న్యూస్ చేయడానికి కారణం ఏంటంటే ఇది 100% బీజేపీ కుట్ర, నరేంద్ర మోడీ, అమిత్ షా కుట్ర. వాళ్ళు ఎట్లా ఆడిస్తే గవర్నర్ రాజేంద్ర అట్లా ఆడుతున్నాడు 100%. కానీ విజయ ప్రమాణ స్వీకారం చేస్తారు లాస్ట్కి ఏదన్నా కానీ మీరు మాత్రం చరిత్రహీనుడుగా మిగిలిపోతారు. నిజంగా చెప్తున్నా. ఎవరు? గవర్నర్. మరి తమాషాలు కాదా అండి? నాకు అర్థం కాదు. ఏం తమాషాలు ఇవి? ప్రభుత్వం అస్థిరత అయితలేదా? ప్రజలకు ఏంది ఉత్కంఠ మీద ఉన్నారు, వాళ్ళు బాధలు ఉన్నారు, పాలన పడకేస్తుంది. ఎన్ని రోజులు ఆఫీసర్ల మీద నడవాలి? బాలేదు ఇది. ఈ కేంద్రానికి ఎవరైనా అడ్డు తిరిగితే, వాళ్ళు చెప్పిన డిమాండ్లకు ఒప్పుకోకపోతే, వాళ్ళకు లొంగకపోతే ఇట్లా చేస్తుంది కేంద్రం. ఇదే కాదు, చాలా ఉన్నాయి దేశంలో ఇట్లాంటివి కేసులు. జైలు వేయడం, కేసులు పెట్టడం, కథలు, కార్ఖానాలు, ఏందో మరి. ఇంకేం కావాలి అంటే వాళ్ళ లక్ష్యం ఏంటంటే దక్షిణ భారతదేశంలో కూడా ఉండాలి, మా 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 జెండా ఉండాలనేది. టీవీకే విజయ్ అస్సలు ఒప్పుకోలేదు. అసలు ఇప్పుడు కూడా వద్దని చెప్తా ఉన్నాడు. అందుకు కోపం అసలు కథ. ఆ బీజేపీ ఒక్కటే ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన పేరేం పేరో గుర్తొస్తలేదు, ఉంది న్యూస్లో. ఒక్కడే ఎమ్మెల్యే, ఊటీయో ఏదో ఉందా నియోజకవర్గం, ఒక్కడే ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యేకు వీళ్ళు ఈ విజయ్ వాళ్ళ మద్దతు తీసుకోలేదని, పొత్తు పెట్టుకోలేదని, ఇదంతా కుట్రనే, 100% కుట్ర. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం అయితే చాలామంది ఖండిస్తూ ఉన్నారు. తమిళనాడులో చాలామంది మేధావులు ఖండిస్తూ ఉన్నారు, పార్టీ అధినేతలకు ఖండిస్తూ ఉన్నారు. ఇక్కడ దేశవ్యాప్తంగా మేధావులు, తెలుగు రాష్ట్రాల్లో కూడా మేధావులు ఖండిస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం అయితే బీజేపీ కుట్ర బట్టబయలైంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.